హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ చేతి నా వంట. ఫ్రెండ్స్, ఈరోజు మనం కేవలం 5 నిమిషాల్లో ఈజీగా హెల్తీగా చేసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. అచ్చం బయట తిన్నట్లే అనిపిస్తుంది. ఈ విధంగా ఒకసారి బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేయండి. దీనికోసం ముందుగా పెద్దలైతే సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి తీసుకోవాలి. పిల్లలకైతే స్కిప్ చేయండి, తగిలేటప్పుడు కారం అనిపిస్తే పిల్లలు తినరు కాబట్టి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఇప్పుడు వీటికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం అన్నీ బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్ను వేసుకోవాలి. నేనైతే వీటికి సరిపడా ఒక 4 ఎగ్స్ అయితే వేసుకున్నానండి. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు. ఎక్కువ ఎగ్ కావాలనుకున్న వారు ఇంకా ఎక్కువైనా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకు ప్లఫీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీనికి కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్గా అయినా ఆమ్లెట్ పైన బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవచ్చు అండి, లేకపోతే ఈ విధంగా బటర్లో ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. మరొకసారి ఈ ఎగ్ బ్యాటర్ మొత్తం ఈ విధంగా బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం అదే ప్యాన్ పైన ఇంకొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ మిక్చర్ వేసుకొని ఈ విధంగా పలుచుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపించిన విధంగా ఒక బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒకవైపు ఎగ్ మిక్చర్ అంటించుకున్న తర్వాత రెండో వైపుకు టర్న్ చేసి పెట్టుకొని ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆమ్లెట్ అంతా అడుగు భాగం బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు ఫ్లిప్ చేసుకోవాలి. ఒకేసారి మొత్తంగా ఫ్లిప్ చేసుకుంటే బ్రేక్ అవుతుంది అనుకున్నట్లయితే ఈ విధంగా మధ్య కట్ చేసుకొని ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ ఒక్కొక్క వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకొని చూడండి, రెండో వైపుకి టర్న్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఈ విధంగా ఒక బ్రెడ్ స్లైసెస్ని రెండుగా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఒకదానిపైన ఒకటి పెట్టుకోవచ్చు. చూడండి, ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండేటువంటి 5 నిమిషాల్లో చేసుకునేటువంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.